ఏమి సేసే మిక నేము ఎంతని దాచుకొందుము. ఉపోద్ఘాతం ఈ సంకీర్తన నామ మహిమ ఫలత్యాగం అనే అంశంపై సాగుతుంది. ఒక్కసారి హరి అని పిలిస్తేనే పాపాలన్నీ పోతాయని, ఇక పదే పదే స్మరిస్తే వచ్చే ఆ అనంతమైన పుణ్య ఫలాన్ని మేము ఎక్కడ దాచుకోగలం? అందుకే ఆ ఫలాన్ని కూడా నీకే సమర్పిస్తున్నాము అని అన్నమయ్య స్వామితో పరిహాసంగా, అత్యంత భక్తితో సంభాషిస్తారు. తెలుగు సారాంశం: ఓ స్వామి, నీ మహిమ అపారమైనది. ఒక్కసారి నిన్ను హరి అని పిలిస్తేనే మా పాపాలన్నీ నశి. మరి రెండోసారి నిన్ను స్మరిస్తే వచ్చే అదనపు ఫలాన్ని మేమేం చేసుకోగలం? అది నీకే అప్పగిస్తున్నా. ఒక్కసారి చేతులెత్తి మొక్కితేనే ఇహపర సుఖాలు దక్కాయి. ఇక సాష్టాంగ నమస్కారం చేస్తే వచ్చే పుణ్యం నీ ఖాతాలోనే ఉంచుకో. ఒక్కసారి అంటేనే నేను ధన్యుడినైపోయాను. నీకు దాసుడినైనందుకు వచ్చే అనంతమైన ఫలాన్ని నీవే చూసుకో. నీ మహిమను కొలవడం మా తరము కాదు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ బ్యూటిఫుల్ hymn, Annamaya marvels at the overwhelming power of devotion. He asks the Lord, how can we contain the immense merit, punya, we receive from worshipping you? He argues that a single utterance of the name Hari destroys all sins. Therefore, the merit gained from repeated chanting is surrendered back to the Lord. Similarly, a single bow grants both worldly and spiritual gains, so the merit of a full prostration is left to the Lord. By simply seeking refuge, Annamaya becomes blessed, the vast rewards of being a lifelong servant to Lord Venkateshwar himself. వివరణాత్మక విశ్లేషణ పల్లవి: ఏమి సేసే మిక నేము ఎంతని దాచుకొందుము, నీ మహిమ ఇంతంతన నేరము నేమయ్యా. భావము: స్వామి, మేము ఇక ఏం చేయగలం? నీ నామస్మరణ వల్ల కలిగే పుణ్య ఫలాన్ని ఎంతని దాచుకోగలం? నీ మహిమ ఇంత అని మా వల్ల కాదు. వివరణ: భగవంతుని కృప వెల్లువలా కురుస్తున్నప్పుడు దాన్ని స్వీకరించే పాత్ర, భక్తుడి హృదయం చిన్నదవుతుందనే భావన ఇక్కడ కనిపిస్తుంది. చరణం 1: అంది నిన్ను నొకమాటు హరి అని నుడిగితే పొందిన పాతకమెల్లా బొలిసిపోయ, మందలించి మడి యొకమాటు నుడిగిన ఫల మందు నీ కప్పగించితి మదిగోవయ్యా. భావము: నిన్ను ఒక్కసారి హరి అని పిలిస్తేనే నా పాపాలన్నీ అంతమైపోయాయి. ఇక రెండోసారి నిన్ను స్మరించడం వల్ల వచ్చే పుణ్యాన్ని నేను దాచుకోలేక నీకే తిరిగి ఇచ్చేస్తున్నాను. వివరణ: నామ సంకీర్తనకు ఉన్న శక్తి అమోఘం. ఒక్క నామమే పాపక్షయానికి చాలు. మిగిలిన స్మరణ అంతా భగవంతునిపై ప్రేమతో చేసేదే తప్ప ఫలాపేక్షతో కాదు. చరణం 2: ఇట్టే మీకు రెండు చేతులెత్తొక మాటు మొక్కితే గట్టిగా నిహపరాలు గలిగే మాకు దట్టముగా సాష్టాంగదండము వెట్టిన ఫల మట్టే నీమీదనున్నది అదిగోవయ్యా. భావము: నీకు రెండు చేతులెత్తి నమస్కరిస్తేనే ఈ లోకంలో సుఖం, పరలోకంలో మోక్షం లభించాయి. ఇక నిండుగా సాష్టాంగ నమస్కారం చేస్తే వచ్చే ఆ గొప్ప ఫలాన్ని నీ దగ్గరే ఉంచుకో. వివరణ: భగవంతుడు అత్యంత దయాళువు. చిన్న నమస్కారానికే ఆయన సర్వస్వం ఇచ్చేస్తాడు. చరణం 3: సరుగా నీకొక మాటు శరణన్న మాత్రమున సిరుల పుణ్యుడనైతి శ్రీ వెంకటేశ, ధరలోన నే నీకు దాసుడనైన ఫల మరయ నీమీదనున్న దదిగోవయ్యా. భావము: ఓ శ్రీ వెంకటేశ్వర, నిన్ను శరణు అని వేడుకోగానే నేను పుణ్యాత్ముడినైపోయాను. ఇక నీకు శాశ్వత దాసుడినై ఉండటం వల్ల కలిగే ఆ మహాఫలాన్ని నీవే భరించాలి. అంటే అది నీ బాధ్యత. వివరణ: శరణాగతి అనే ప్రక్రియ భక్తుడిని తక్షణమే పవిత్రుడిని చేస్తుంది. ఆ పైన సాగే దాస్యం కేవలం స్వామి సేవ కోసమే. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన కర్మ ఫలత్యాగాన్ని భక్తి కోణంలో వివరిస్తుంది. లఘు ఉపాయం, మహాఫలితం. భగవంతుని చేరుకోవడానికి కఠినమైన తపస్సులు అక్కర్లేదు. ఒక్క హరి నామం, ఒక నమస్కారం చాలు. నిష్కామ భక్తి. భక్తుడు తనకు రావాల్సిన పుణ్యాన్ని కూడా దేవుడికే అర్పించడం ద్వారా నేను అనే అహంకారాన్ని పూర్తిగా తుడిచేసుకుంటున్నాడు. భగవంతుని ఔదార్యం, స్వామి ఇచ్చే ఫలం భక్తుడు దాచుకోలేనంత ఎక్కువగా ఉంటుందని అన్నమయ్య చమత్కరించారు. ఎక్కడి మతము లింక నేమి శోధించేము నేము. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన శరణాగతి, దైవకృప,
అనే అంశంపై సాగుతుంది. లోకంలోని మాయను, కర్మలను తనంతట తానుగా జయించడం జీవుడికి సాధ్యం కాదని, కేవలం శ్రీపతి దయ ఉంటేనే ఈ సంసార సాగరం నుండి తరించగలమని అన్నమయ్య స్వామికి విన్నవించుకుంటున్నారు. తెలుగు సారాంశం: ఓ శ్రీపతి! ఇక వేర్వేరు మతాలను, సిద్ధాంతాలను మేము ఎందుకు శోధించాలి? నీవే దయచూపి మమ్మల్ని కాపాడాలి. కళ్ల ముందు కనిపిస్తున్న ఈ లోకాన్ని, మేము చేస్తున్న కర్మలను అదనడం మా వల్ల కాదు. కాని నేను నీ దాసుడిని అని నిన్ను ఆశ్రయిస్తే నీవే నన్ను ఏ మార్గంలోనైనా నడిపించి ఉద్ధరిస్తావు. నీ అపారమైన మాయను, ఈ భవబంధాలను వదిలించుకోవడం మా తరము కాదు. నిన్ను పూజించి నీ ముద్రలు, శంఖ చక్ర ముద్రలు ధరించి నీ చెంత ఉంటే నీవే నన్ను దరిచేర్చుకుంటావు. నీ మహిమను తెలుసుకోవడం, నీ రూపాన్ని తలుచుకోవడం అసాధ్యం. కాని నీవు ఉన్నావన్న నమ్మకంతో ఉన్న మమ్ములను నీవే ఈడేర్చాలి. English summary: In this soulful hymn, Annamaya questions the need to explore various religious doctrines or sects when the ultimate refuge is the grace of the Lord, Shripati. He admits that it is impossible for a human to deny the physical world or escape the cycle of karma and the Lord's Maya on their own. However, by identifying as a servant of God and surrendering to Him, one can be redeemed. He emphasizes that wearing the Lord's symbols, mudras, and worshipping Him is enough, as the Lord Himself will take the responsibility of saving the devotee. Annamaya concludes that while God's form and glory are beyond human comprehension, simply believing in His existence is sufficient for salvation. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. ఎక్కడి మతము లింక నేమి శోధించేము నేము, తక్కక శ్రీపతి నీవే దయజూతుగాక. భావము: ఓ లక్ష్మీపతి! ఇక ఏవేవో మతాలను, మార్గాలను మేము ఎందుకు వెతకాలి? సందేహం లేకుండా నీవే మాపై దయచూపి మమ్మల్ని ఉద్ధరి. వివరణ: అనేక దారులు వెతికి కాలాన్ని వృధా చేయడం కంటే మూలమైన భగవంతుని దయకోసం ప్రార్థించడమే శ్రేష్టమని భావం. చరణం 1. కాదనగ నెట్టువచ్చు కన్నులెదిటి లోకము, లేదనగ నెట్టువచ్చు లీలకర్మము, నీదాసుడ ననుచు నీమరుగు చొచ్చుకుంటే ఏ దశనైనా బెట్టి ఈడేరింతుగాక. భావము: కళ్ల ముందు కనిపిస్తున్న ఈ ప్రపంచాన్ని లేదని ఎలా అనగలను? నేను చేస్తున్న కర్మలను కాదనడం ఎలా సాధ్యం? కాని నేను నీ దాసుడిని అని నీ నీడలోకి, మరుగు చేరితే నీవు నన్ను ఏ దిక్కున ఉంచినా సరే చివరకు నీవే నన్ను దరిచేరుస్తావు. వివరణ: ప్రకృతి మరియు కర్మల ప్రభావం నుండి జీవుడు సొంతంగా బయటపడలేడు. దైవ శరణాగతి మాత్రమే దానికి పరిష్కారం. చరణం 2. తోయ నెట్టువచ్చు మించి తొలకేటి నీమాయ, పాయ నెట్టువచ్చు ఈ భవబంధాలు. చేయార నిన్ను బూజించి చేరి నీ ముద్రలు మోచి ఈయడనుండగా నీవే ఈడేరింతుగాక. భావము: నీ అపారమైన మాయను తోసివేయడం నా వల్ల కాదు. ఈ సంసార బంధాలను వదలడం సాధ్యం కాదు. నా చేతులతో నిన్ను పూజించి భుజాలపై నీ ముద్రలను, వైష్ణవ ముద్రలు ధరించి ఇక్కడే ఉంటాను. నీవే నన్ను ఈ సంసార బంధాల నుండి విముక్తుడిని చేయాలి. వివరణ: భౌతిక బంధాలను తెంచుకోవడం కంటే భగవత్ సేవలో నిమగ్నమైతే ఆ బంధాలు అవే తొలగిపోతాయని అర్థం. చరణం 3. తెలియగ నెట్టువచ్చు దృష్టమైన నీ మహిమ, తలచగ నెట్టువచ్చు తగు నీరూపు, నెలవై శ్రీ వెంకటేశ నీవు గలవనుండగా ఇలమీద మమ్ము నీవే ఈడేరింతుగాక. భావము: ఓ శ్రీ వెంకటేశ్వర! నీ మహిమను పూర్తిగా అర్థం చేసుకోవడం లేదా నీ దివ్య రూపాన్ని మనసులో నిలుపుకోవడం సామాన్యులకు అసాధ్యం. కాని నీవు ఉన్నావు అన్న దృఢ సంకల్పంతో ఉన్న మమ్మల్ని ఈ భూమి మీద నీవే కాపాడి మోక్షాన్ని ప్రసాదించాలి. వివరణ: భగవంతుని స్వరూపం అగమ్యగోచరమైనా ఆయనపై ఉన్న నమ్మకం, విశ్వాసం భక్తుడిని రక్షిస్తుంది. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన నిరహంకార శరణాగతి ని బోధిస్తుంది. అశక్తతను అంగీకరించడం, తనంతట తానుగా మాయను, కర్మను గెలవలేనని భక్తుడు ఒప్పుకోవడం అహంకార నాశనానికి మొదటి మెట్టు. ముద్రాధారణ: భౌతిక శరీరానికి భగవంతుని ముద్రలు వేసుకోవడం ద్వారా తాను దేవుడి సొత్తు అనే భావనను అన్నమయ్య బలపరిచారు. మతాల అతీత భక్తి, తర్కాలు,
వాదోపవాదాల కంటే నిశ్చలమైన దైవ విశ్వాసమే మిన్న అని సందేశం. పురుషోత్తముడా నీవు పురుషాధముడ నేను ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన దైన్య పరాకాష్ట భగవత్ కృప అనే అంశంపై సాగుతుంది. అన్నమయ్య తనను తాను ఒక సామాన్య అజ్ఞానిగా, పాపాత్ముడిగా చిత్రించుకుంటూ శ్రీహరిని సర్వశ్రేష్ఠుడైన పురుషోత్తముడిగా కీర్తించారు. ఎంతటి తప్పులు చేసినా భక్తుడిని విడిచిపెట్టని దైవ గుణాన్ని ఇందులో ఎంతో ఆర్తితో వివరించారు. తెలుగు సారాంశం. ఓ స్వామి, నీవు పురుషోత్తముడవు, నేను పురుషాధముడను. నాలో మంచితనం ఎక్కడ ఉంది? నేను చేసేవి అనంతమైన అపరాధాలు, కాని నీది అనంతమైన దయ. నిన్ను తెలుసుకోలేని నీచ బుద్ధి నాది, నన్ను ఎప్పుడూ విడిచిపెట్టని గొప్ప గుణం నీది. అందరినీ అడుక్కోవడం నా పని, అందరినీ రక్షించడం నీ పని. నిన్ను దూషించడం నా అలవాటు, నన్ను కాపాడటం నీ పద్ధతి. నావి అన్నీ నేరాలే, నీవన్నీ నేర్పులే. నేను అజ్ఞానిని, నీవు జ్ఞానివి. ఇన్ని లోపాలున్న నన్ను శ్రీవేంకటేశ్వరుడవైన నీవు కరుణించి ఏలుకుంటున్నావు. నీ ప్రతాపం లోకమంతా నిండి ఉంది. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ హంబుల్ ప్లీ, Annamaya contrasts his own flaws with the Lord's infinite virtues. He declares, "You are Purushottama, the Supreme Being, while I am a lowly person." He admits that while he commits endless sins, the Lord possesses endless compassion. Despite Annamaya's ignorance and tendency to beg from others, the Lord remains the universal protector. Annamaya confesses his faults and credits all wisdom and salvation to Lord Venkateshwar, marveling at how the Lord accepts such a flawed devotee and continues to rule the world with his glory. Vivaranatmaka Visleshana, Pallavi. Purushottamuda నీవు పురుషాధముడా నేను ధరలో నాయందు మంచితనమేది. భావము. ఓ పరమాత్మ, నీవు పురుషులలో ఉత్తముడవు, నేను పురుషులలో అధముడను. ఈ భూమి మీద నాలో వెతికినా ఎక్కడా మంచితనం కనిపించదు. వివరణ. భక్తుడు తన అహాన్ని పూర్తిగా తొలగించుకుని భగవంతుని ముందు తన అల్పత్వాన్ని ఒప్పుకుంటున్న ఘట్టం ఇది. చరణం 1. అనంతాపరాధములు అటు నేము సేసేవి, అనంతమైన దయ అది నీది. నిను నెడగకుండేటి నీచుగుణము నాది, నను నెడయకుండే గుణము నీది. భావము. నేను చేసే తప్పులు లెక్కలేనన్ని, అనంతము. కాని నీవు చూపే దయకూడా అంతే అనంతమైనది. నిన్ను గుర్తించలేని అజ్ఞానం నాది, నన్ను ఎన్నడూ వదలని, నెడయకుండే వాత్సల్యం నీది. వివరణ. మానవ బలహీనతలకు, దైవిక శక్తికి మధ్య ఉన్న విరోధాభాసాన్ని అన్నమయ్య ఇక్కడ అద్భుతంగా చిత్రించారు. చరణం 2. సకలయాచకమే సరుసా నాకు పని, సకలరక్షకత్వము సరి నీ పని, ప్రకటించి నిన్ను దూరే పలుకే నాకెప్పుడూను, వెకలివై నను గాచే విధము నీది. భావము. ప్రతి ఒక్కరిని యాచించడం, అడుక్కోవడం నా పని, కాని లోకాన్నంతటినీ రక్షించడం నీ పని. నిన్ను ఎప్పుడూ ఏదో ఒక నెపం పెట్టి దూషించడం నా వంతు, కాని ఏమీ తెలియనట్లు వెకలివై నన్ను కాపాడటం నీ వంతు. వివరణ. లోకంలో మనుషుల కోసం ప్రాకులాడే జీవుని నైజాన్ని, నిరంతరం కాపాడే దైవ స్వభావాన్ని పోల్చారు. చరణం 3. నేరమింతయును నాది నేరుపింతయును నీది, సారెకు నజ్ఞాని నేను జ్ఞానివి నీవు. ఈ రీతి శ్రీ వెంకటేశ ఇట్టే నన్ను నేలితివి, ధారునిలో నిండెను ప్రతాపము నీది. భావము. నాలో ఉన్నవన్నీ నేరాలే, తప్పులే, నీలో ఉన్నదంతా నేర్పే సామర్థ్యం. నేను ఎప్పుడూ అజ్ఞానినే, నీవు సర్వజ్ఞానివి. ఓ శ్రీ వెంకటేశ్వర, ఇన్ని లోపాలున్నా నన్ను నీవు ఆదరించి ఏలుకున్నావు. నీ కీర్తి, ప్రతాపం ఈ జగమంతా నిండి ఉంది. వివరణ. చివరకు భగవంతుని శరణాగతిలో భక్తుడు ధన్యుడవుతాడని, కేవలం స్వామి గొప్పతనమే అని ముగించారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన నైత్యానుసంధానము అనే భక్తి కోణాన్ని తెలియజేస్తుంది. అహంకార నిర్మూలన. తనను తాను పురుషాధముడు అని సంబోధించుకోవడం ద్వారా అన్నమయ్య భక్తుడికి ఉండాల్సిన వినయాన్ని బోధించారు. భగవత్ స్వరూపం. దేవుడు కేవలం శిక్షించేవాడు కాదు, అపరాధాలను క్షమించి ప్రేమించే పురుషోత్తముడు అని నిరూపించారు. ద్వంద్వాల విశ్లేషణ. నేరము నేర్పు, అజ్ఞాని జ్ఞాని,
యాచకుడు రక్షకుడు వంటి ద్వంద్వాలను ఉపయోగించి భక్తి తత్వాన్ని వివరించడం విశేషం. నారాయణాచ్యుతానంత గోవింద ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన జ్ఞానోదయం, భగవత్ కృప అనే అంశంపై సాగుతుంది. భగవంతుడు సర్వవ్యాపి అని, ప్రత్యక్షంగా కనిపిస్తాడని పురాణాలు చెబుతాయి. కాని దుర్యోధనుడు, హిరణ్యకశిపుడు వంటివారు ఆయనను చూసిన ఎందుకు గుర్తించలేకపోయారు? అంటే స్వామి కృప లేనిదే ఆయన తత్వాన్ని ఎవరూ గ్రహించలేరని అన్నమయ్య ఈ కీర్తన ద్వారా నిరూపించారు. తెలుగు సారాంశం. ఓ నారాయణ, అచ్యుత, అనంత, గోవింద, నీవు విజ్ఞానాన్ని ప్రసాదించినంత వరకు ఎవరికీ నీవు అర్థం కావు. వేదాల సారాన్ని తెలిసినవారు నిన్ను గుర్తిస్తారు కాని పశువుల వంటి వారికి నీపై భక్తి ఎలా కలుగుతుంది? కృష్ణావతారంలో నీవు విశ్వరూపం చూపించినా దుర్యోధనుడు అది ఒక ఇంద్రజాలం, బహురూపము అని కొట్టిపారేయలేదా? పుణ్యాత్ములు నిన్ను సేవిస్తారు కాని పాపాత్ములకు నీ మార్గం ఎందుకు పడుతుంది? స్తంభం నుండి నరసింహస్వామిగా ప్రత్యక్షమైన హిరణ్యకశిపుడు నిన్ను శరణు వేడాడా? అలాగే ఇప్పుడు నీవు తిరుమల కొండపై వెలిసినా సంసార వ్యామోహంలో ఉన్నవారు నిన్ను తెలిసికూడా మర్చిపోతున్నారు. English summary. In this hymn, Annamaya asserts that without the Lord's grace, spiritual wisdom is unattainable. He uses historical examples to show that physical sight is not spiritual insight. Although Krishna displayed his universal form, Vishwarupa, the arrogant Duryodhan dismissed it as mere magic. Even when the Lord emerged from a pillar as Narsimha, Hiranyakashipu did not surrender. Annamaya concludes that while the pious serve the Lord and deities understand him, the worldly-minded people of the present day forget Lord Venkateshwar's divinity despite his manifest presence on the hills. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. నారాయణాచ్యుతానంత గోవింద, నేరరాదు విజ్ఞానము నీ వియక లేదు. భావము. ఓ నారాయణ, అచ్యుత, అనంత, గోవింద, నీవు దయతో ప్రసాదించకపోతే ఈ లోకంలో ఎవరికీ ఆధ్యాత్మిక జ్ఞానం, విజ్ఞానము లభించదు. వివరణ. భగవంతుని తెలుసుకోవడం అనేది ఒక యోగం. అది ఆయన కరుణ ఉంటేనే సాధ్యమవుతుంది. చరణం 1. నిగమాంత విధులైతే నిన్నెలుగుదురుగాక, మృగసమానులకేల మీమీది భక్తి, వెగటుగా గృపతోడ విశ్వరూపు చూపినాను, పగటు దుర్యోధనుడు బహురూపమనడా. భావము. వేదాంతాలను క్షుణ్ణంగా చదివినవారు నిన్ను తెలుసుకోగలరు. కాని పశుప్రవృత్తి గలవారికి నీ మీద భక్తి ఎలా కలుగుతుంది? రాయబార సమయంలో నీవు ఎంతో కృపతో విశ్వరూపాన్ని చూపించినా గర్వించిన దుర్యోధనుడు అది ఒక మాయ అని, ఏదో బహురూపమని విమర్శించలేదా? వివరణ. కళ్ల ముందు పరమాత్మ ఉన్నా అజ్ఞానం అనే పొర కప్పి ఉండటం వల్ల దుర్యోధనుడు ఆయనను సామాన్య మాంత్రికుడిగా భావించాడు. చరణం 2. చిరపుణ్యులైతే మీ సేవలు సేతురుగాక, దురిత చిత్తులకు మీత్రోవ ఏటికి, గరిమ ప్రత్యక్షమై కంబములో గలిగిన హిరణ్యకశిపుడు మిమ్మెంచి శరణనెనా. భావము. పూర్వజన్మ సుకృతం ఉన్నవారే నిన్ను సేవిస్తారు. పాపచింతన గలవారికి నీ మార్గం ఎలా దొరుకుతుంది? ఎంతో గొప్పగా స్తంభం నుండి నరసింహస్వామిగా ప్రత్యక్షమైన హిరణ్యకశిపుడు నిన్ను దైవంగా భావించి శరణు కోరాడా? లేదు కదా. వివరణ. అహంకారం ఉన్నచోట భగవంతుడు ప్రత్యక్షమైన ప్రయోజనం ఉండదని హిరణ్యకశిపుని ఉదాహరణ ద్వారా వివరించారు. చరణం 3. దేవతలైతే మిమ్ము దెలియనేర్తురుగాక, ఏవల నసురులు మిమ్మెదిగేరా, శ్రీవేంకటాద్రిమీద సిరితో నీవుండగాను, కేవల సంసారు లెడిగియును మరవరా. భావము. సాత్విక గుణం ఉన్న దేవతలు నిన్ను అర్థం చేసుకోగలరు కాని రాక్షసులకు అది సాధ్యమా? ఓ శ్రీవెంకటేశ్వర, నీవు సాక్షాత్తు లక్ష్మీదేవితో కలిసి ఈ కొండపై వెలిసి ఉన్నావు. అయినా ఈ సంసార చక్రంలో మునిగిపోయిన మనుషులు నిన్ను చూసికూడా ఏమీ తెలియనట్లు మర్చిపోతున్నారు. వివరణ. నేటి కాలంలో మనుషులు భౌతిక సుఖాల కోసమే ప్రాకులాడుతూ కళ్ల ముందే ఉన్న తిడిని పట్టించుకోవడం లేదని అన్నమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన అనుగ్రహ మార్గాన్ని బోధిస్తుంది. జ్ఞానానికి దాత దేవుడే. మనం ఎంత చదివినా, ఎంత సాధన చేసినా దైవ కృప లేనిదే ఆత్మజ్ఞానం కలగదు.
అహంకారం ఆటంకం. దుర్యోధన, హిరణ్యకశిపుల ఉదాహరణల ద్వారా అహంకారం భగవంతుని నుండి మనల్ని ఎలా దూరం చేస్తుందో వివరించారు. కలియుగ వైభవం. తిరుమల మీద శ్రీనివాసుడు ప్రత్యక్షంగా ఉన్నాడని, ఆయనను గుర్తించడమే మనిషికి అసలైన విజ్ఞానమని అన్నమయ్య సందేశం. లేదు భయము మడి కాదు భవము. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన అంతఃశుద్ధి, నిర్భయత్వం అనే అంశంపై సాగుతుంది. మనిషి కేవలం శరీరాన్ని కడుక్కుంటేనో, బాహ్యంగా కోరికలు వదిలేసినట్లు నటిస్తేనో ప్రయోజనం లేదని, మనసులో హరిదాస్యం ఉంటే ఏ స్థితిలో ఉన్నా మోక్షం సిద్ధిస్తుందని అన్నమయ్య ఘంటాపథంగా చెప్పారు. తెలుగు సారాంశం. ఆది అంత్యాలు తెలిసిన వారికి, అంతా హరి ఆజ్ఞే అని నమ్మిన వారికి సంసార బంధం అంటే భయం ఉండదు. మనసులోని మాలిన్యాన్ని కడగకుండా శరీరాన్ని ఎన్నిసార్లు కడిగినా ప్రయోజనం లేదు. బాహ్య కోరికలు వదలక విధులను వదిలేస్తే లాభం లేదు. హృదయంలో హరిదాస్యం ఉన్నవాడు ఏ పనులు చేసినా అది అతనికి అంటదు. కోపాన్ని వదలక సుఖాలను వదిలినా, ఇంద్రియ నిగ్రహం లేకపోయినా ఫలితం శూన్యం. దైవాన్ని నమ్మినవాడు ఏ వర్గంలో ఎలా ఉన్నా భయం లేదు. లోపలి అజ్ఞానాన్ని గెలవకుండా చదువులు చదివినా వ్యర్థమే. శ్రీవేంకటేశ్వరుని తత్వాన్ని తెలిసి సుఖించేవాడు ఈ ప్రపంచంలో ఎన్నాళ్లు ఉన్నా అతనికి ఏ లోటు లేదు. ఇంగ్లీష్ సమ్మరీ. In this hymn, Annamaya emphasizes that true spirituality lies in internal purity rather than external rituals. He asserts that one who understands that everything happens by Lord Haris will loses the fear of the cycle of birth and death, bhava. Washing the body without cleansing the mind, or giving up duties without giving up worldly desires, is futile. A person devoted to Hari remains pure regardless of the tasks they perform. Renouncing pleasures while harboring anger is useless. Annamaya concludes that one who firmly believes in God and finds joy in Lord Venkateshwar remains unaffected by the world, no matter how long they live in it. Vivaranatmaka Visleshana. Pallavi. Ledu bhayamu madi kaadu bhavamu, ఆదియు నంత్యము దెలిసిన హరియాజ్ఞే కాన, భావము. పుట్టుక చావుల రహస్యం తెలిసి, అంతా ఆ శ్రీహరి ఆజ్ఞ ప్రకారమే జరుగుతుందని గ్రహించిన వాడికి ఈ సంసారమన్నా, మరణమన్నా భయం ఉండదు. వివరణ. భగవత్ సంకల్పాన్ని గుర్తించిన జ్ఞాని ద్వంద్వాలకు అతీతుడై ఉంటాడు. చరణం 1. తలపులు గడుగక వడలటూ తా గడిగిన నేమి, వెలుపలి కాంక్షలు ఉడుగక విధులుడిగిన నేమి, అలరుచూ శ్రీహరిదాస్యము ఆతుమగలిగిన యాతడు, చెలగుచు పనులైనా చేసిన మరి ఏమి, భావము. మనసులోని చెడు ఆలోచనలను కడుక్కోకుండా కేవలం శరీరాన్ని స్నానాలతో శుభ్రం చేసుకుంటే ఏం లాభం? బయటి కోరికలు వదలకుండా నిత్యకర్మలను వదిలేస్తే ఏం ప్రయోజనం? హృదయంలో హరిదాస్యం ఉన్నవాడు లోకంలో ఏ పనులు చేసినా ఆ కర్మలు అతనికి అంటవు. వివరణ. బాహ్యమైన శుభ్రత కంటే మానసిక పవిత్రత ముఖ్యమని, భక్తి ఉన్నవాడికి కర్మబంధం ఉండదని భావం. చరణం 2. పొంచిన కోపము విడువక భోగము విడిచిన నేమి, పంచేంద్రియములు ముదియకపై ముదిసిన నేమి, నించిన దైవము నమ్మిన నిర్భరుడైన యాతడు, ఎంచుక ఏవర్గంబుల నెట్టుండిన నేమి, భావము. లోపల కోపాన్ని దాచుకుని బయటికి భోగాలను వదిలేసినంత మాత్రాన ముక్తి రాదు. ఇంద్రియాల కోరికలు చావకుండా కేవలం శరీరం ముసలిదైతే లాభం లేదు. దైవాన్ని నమ్మి ఆయనపై భారమంతా వేసినవాడు ఏ కులంలో, ఏ వర్గంలో ఉన్నా అతడు ధన్యుడే. వివరణ. వైరాగ్యం అనేది మనసుకి సంబంధించింది తప్ప వయస్కో, వేషానికో సంబంధించింది కాదు. చరణం 3. వేగమే లోపల గడువుక వెలిగడిగిన నేమి, యోగము దెలియక పలుచదువులు దెలిసిన నేమి, ఈగతి శ్రీవేంకటపతి నెదిగి సుఖించేటి యాతడు, జాగుల ప్రపంచమందును సతమైన నేమి, భావము. అంతరాత్మను శుద్ధి చేసుకోకుండా బాహ్యంగా ఎన్ని జాగ్రత్తలు పడితే ఏం? యోగ రహస్యం తెలియకుండా ఎన్ని చదువులు చదివితే ఏం? ఈ విధంగా శ్రీవేంకటేశ్వరుని తత్వాన్ని తెలుసుకుని ఆనందించే భక్తుడు ఈ మాయా ప్రపంచంలో ఎంతకాలం ఉన్నా అతడు ముక్తుడితో సమానమే. వివరణ. దైవజ్ఞానమే అన్నిటికంటే గొప్ప చదువు. అది ఉన్నవాడికి ప్రపంచం ఒక ఆట విడుపుమా. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన నిజమైన వైరాగ్యాన్ని నిర్వచిస్తుంది. మనఃశుద్ధియే ముక్తి.
శరీరానికి చేసే స్నానాల కంటే మనసుకి చేసే హరి నామస్మరణే గొప్పదని అన్నమయ్య సందేశం. నిర్భయత్వం, అంతా దైవ ఆజ్ఞ అని నమ్మినప్పుడు మనిషికి భయం పోతుంది. కర్మ సిద్ధాంతం, భక్తితో చేసే పనులు బంధనాలను కలిగించవు. హరిదాస్యం ఉంటే చేసే ప్రతి పని దైవార్పితమవుతుంది.